హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ వేణు ఎస్ జబర్దస్త్ వేణు ఒక కామెడియన్ గా మాత్రమే పరిచయం ఉన్నటువంటి వేణు ఈ మధ్య కాలంలో అంటే 2023లో వచ్చినటువంటి బలగం సినిమాతో ఒక ఇతనిలో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడా ఇతనిలో ఇంత మంచి కథ రాసే వ్యక్తి ఉన్నాడా అన్న ఫీలింగ్ తీసుకొచ్చిందనమాట అండ్ అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించినంత వరకు చాలా మంది కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అండ్ ఈ సినిమాతో వేణు ఒక ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఈ సినిమా చాలా మంచి పేరును సంపాదించుకుంది ఇప్పటికీ కూడా తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా వల్ల యాక్చువల్లీ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది కూడా కలిసిపోయారండి అంటే విడివిడిగా గొడవలు పడుతున్నటువంటి అన్నదమ్ములు కూడా కలిసిపోయారనమాట సో ఒక మూవీ జనాన్ని అంత అట్రాక్ట్ చేసిందంటే ఖచ్చితంగా డైరెక్టర్ అక్కడ హిట్ అయ్యాడనే చెప్పాలి యాక్చువల్లీ డైరెక్టర్ ఒక స్పెషల్ అదనమాట సో ఏ మూవీ అయితే అతను తీస్తున్నాడో ఆ మూవీలో ఆడియన్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలన్నమాట సో ఆ విషయంలో వేణు ఖచ్చితంగా గెలిచాడనే చెప్పాలి సో ఇప్పుడు ప్రెసెంట్ వేణు అంటే ఫస్ట్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అలానే బంపర్ హిట్ ఇచ్చినటువంటి వేణుకి న్యాచురల్ స్టార్ నాని అవకాశం ఇవ్వబోతున్నాడు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట సో దిల్ రాజు కూడా ఈ కథని ఒకసారి విన్నాడని అలానే న్యాచురల్ నాని కూడా ఒకసారి ఈ కథను విన్నారని ఇది కూడా యాక్చువల్లీ అంటే బలగం సినిమాలోనే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీగా తీయబోతున్నాడు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే శామ్ సింగరాయ్ సినిమాలో నాని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథనైతే తీశారనమాట సో లైక్ ఈ కథ కూడా అలానే ఉండబోతుంది లైక్ సేమ్ ఎమోషన్స్ అలానే ఉండబోతాయా సో న్యాచురల్ స్టార్ కాబట్టి ఇంకా చాలా ఈజీ ఎమోషన్ పండించడంలో అండ్ మన నాని అన్నకైతే చెప్పక్కర్లేదు యాక్షన్ ఎలా చేయాలో సో అంత న్యాచురల్ గా చేసేటటువంటి నానితో సో ఒక న్యాచురల్ గా తీసినటువంటి డైరెక్టర్ తో ఒక న్యాచురల్ స్టార్ తీసినటువంటి సినిమా ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయన్నమాట అండ్ రీసెంట్ గా కూడా మనం కానీ చూసుకున్నట్లయితే హాయ్ నాన్న సినిమాతో ఒక ఫాదర్ అండ్ డాటర్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి ఒక వర్షన్ ని హాయ్ నాన్నలో బాగా పండించారు నాని సో ఈసారి వేణుతో అటువంటి సినిమా అంటే ఆల్రెడీ దిల్ రాజు గారు కూడా చెప్పారు కాబట్టి దిల్ రాజు గారు రీసెంట్ గా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ కూడా ఈ సినిమాని వేణుతో ఎందుకు ఓకే చేసే ప్రయత్నాలు ఉన్నాయి అనేటటువంటి వార్తలు అయితే తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి సో మీరేమనుకుంటున్నారు ఇన్ కేస్ వేణు కనుక న్యాచురల్ స్టార్ నానితో మూవీ తీస్తే ఎటువంటి బ్యాక్ డ్రాప్ మూవీ తీస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ బలగంతో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అయితే తీశారు సో మేబీ కొంచెం కొత్తగా మోడర్న్ వర్షన్లో ట్రై చేస్తే వేణు యొక్క క్యాపబిలిటీ ఏంటో అన్న విషయం మనకి అర్థమవుతుందేమో అనేటటువంటి ఆలోచనలు అయితే నాలో ఉన్నాయి పర్సనల్గా సో మీరేమనుకుంటున్నారు ఆల్రెడీ న్యాచురల్ స్టార్ నాని మంచి క్రేజ్ ఉంది నిజం చెప్పాలంటే ఆల్రెడీ దసరా సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా అయితే ఎదిగిపోయాడు నాని సో మళ్ళీ మన రేంజ్ ఆఫ్ సినిమాలు అవసరమా సో పాన్ లెవెల్లో చూసే విధంగా వేణుతో సినిమా తీస్తే బాగుంటుందేమో అనేటటువంటిది నా ఉద్దేశం ఎందుకంటే డైరెక్షన్ పరంగా వేణుకి ఇప్పటికే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది అండ్ దిల్ రాజు కూడా బాగా నమ్ముతున్నారు వేణుని సో డైరెక్షన్ పరంగా వేణుకైతే ఏమాత్రం తగ్గనవసరం లేదు అంటే డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు సో న్యాచురల్ స్టార్తో చేయబోతున్నటువంటి ఈ సినిమా విశేషాలు లేదా ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా సోషల్ మీడియాలో పూర్తిగా అయితే అనౌన్స్ చేయలేదు సో యాజ్ ఏ మూవీ లవర్గా నేను మాత్రం అలా అనుకుంటున్నాను అనమాట సో మీరేమనుకుంటున్నారు అంటే వేణు డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నాని తీసినటువంటి మూవీ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాజ్ ఒక మూవీ లవర్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్